ఆంధ్రజ్యోతి అనాలిసిస్ గేద సాయికృష్ణ సంబంధించినటువంటి డెత్ మిస్టరీకి నిన్న సిట్టు వేసినటువంటి మొత్తం ఛార్జ్ షీట్లో మనం చూస్తే ఖచ్చితంగా ఇది కస్టోడియల్ డెత్గా సిట్ అయితే మాత్రం తేల్చింది. సో గాదె సాయికృష్ణ సంబంధించి మే 5 నుంచి బహుశా జూన్ 15th or 17th వరకు ఆయన ఖచ్చితంగా కస్టోడియల్ డెత్ జరుగుంటుందనేది వారి అనుమానం. సో దాన్ని నిర్ధారిస్తూ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ పరిశీలించిన తర్వాత నాగరాజు సిఐని అరెస్టు సందర్భంగా కోర్టులో జరిగినటువంటి వాదనలు కానీ ఛార్జ్ షీట్లో కానీ కొన్ని కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. అయితే ఇప్పుడు అసలు సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ విచారించారు. తర్వాత మళ్ళీ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేసి కోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే సిఐ నాగరాజు విచారణలో ఏమైనా చెప్పాడా, చెబితే ఏ విషయాలు చెప్పాడు, ఆయన ఎలాంటి విషయాలు చెప్పట్లేదు అనేది సిట్టు భావిస్తోంది. అందుకోసమనే ఆయన్ను తమ కస్టడీకి కావాలని చెప్పి పిటిషన్ కూడా వేశారు. అంటే నాగరాజు దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టాలి అనేది ఇప్పుడు సిట్ భావిస్తోంది. సిఐ నాగరాజు ఈ కేసు విచారిస్తున్నటువంటి సిట్టుకు చెప్పని అంశాలు ఏంటి, ఏ విషయాలను ఆయన చెప్పేందుకు ఇష్టపడట్లేదు, లేదా ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఆయనకు తెలిసిన విషయం ఏంటి, ఆయన దాస్తున్న రహస్యాలేంటి. ఎందుకంటే ఈ కేసు సందర్భంగా ఇప్పటి వరకు అటు ఒక సిఐ ఒక ఎస్ఐ తనను చూశానని సాయికృష్ణని చెప్పిన మాటలు కావచ్చు, లేకపోతే వారి తల్లి ఆరోపిస్తున్నట్లుగా ఆయన ఇక్కడే చిత్రహింసలకు గురి చేశారు, చంపేసి బూడిది కూడా లేకుండా చేశారు అనేటువంటిది. దీనికి బలం చేకూర్చేలాగా అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటినీ కూడా ఎలాంటివి దొరకకుండా చేయడం అనేది మరొక ప్రధానమైనటువంటి అంశం. సరే, ఇది కోర్టులో ఆధారాలు ఏం ప్రవేశపెడతారు, ఏం ప్రొడ్యూస్ చేస్తారు అనేది సెకండరీ కావచ్చు. కానీ ఇప్పుడు సిట్టుకి ఒక కేసులో ఒక కంక్లూజన్కి రావడానికి, లేకపోతే గౌరవ హైకోర్టుకు 29వ తేదీన నివేదిక ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకి అయితే చెప్పాలి, ముందు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు అది మిస్సింగ్గా హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసిన తర్వాత కోర్టు ఆదేశించింది సాయికృష్ణను 29వ తేదీ లోపల ప్రవేశపెట్టాలి, లేదా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని తేల్చాలని. సో కాబట్టి ఖచ్చితంగా అందుకోసమనే ఇది కస్టోడియల్ డెత్గా చెప్పడం, కేసు నమోదు చేయడం ఇవన్నీ జరిగాయి. సో కాబట్టి డెత్ సరే, కస్టోడియల్ డెత్ అంటే అసలు ఎట్లా జరిగింది, నిజంగా ఆయన్ను చిత్రహింసలకు గురి చేసి చంపేశారా, చంపేస్తే అది ఒక్కరే చేయగలరా, లేకపోతే ఇంకెవరు దీంట్లో పాత్రదారులు, లేకపోతే సిఐ నాగరాజుకు తెలిసి ఏం జరిగింది, తెలియకుండా ఇంకేమైనా జరిగిందా అనేది అన్నీ కూడా బయటకు రావాలి. ఎందుకంటే సీన్ టు సీన్ మొత్తం కూడా రేపు ఛార్జ్షీట్లలో కావచ్చు, లేకపోతే కేసు సందర్భంగా వాదనలు వచ్చినప్పుడు కావచ్చు, కోర్టు ముందు కూడా ఆధారాలు పెట్టాలి. ఎందుకంటే ఇది ఏ ఒక్కరితోనే జరిగి ఉంటుంది అనేది కాదు. సాయికృష్ణ తల్లి కానీ వారి బంధువులు ఆరోపిస్తున్న దాన్ని పెడితే కూడా ఇంకా కొంతమంది దీంట్లో ఉన్నారు అనేది ఉంటే వాళ్ళెవరు, సో వాళ్ళ పేర్లు ఎవరివి చెప్పడం ఇష్టం లేక సాయికృష్ణ ఎపిసోడ్లో సిఐ నాగరాజు మౌనంగా ఉంటున్నారా, లేకపోతే మౌనమే తన సమాధానంగా చెప్తున్నాడా, మౌనం ఏంటి అసలుకి, అంటే అంగీకారమా, అంగీకారం కాదా? సో అనేక కేసులు విచారించుంటారు, అనేక అంశాల్లో ఆయన చాలామందిని అనుమానితులను కావచ్చు, ఎవరినైనా ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వారిని వివిధ కేసుల్లో విచారించిన అనుభవం అపారంగా ఉంటుంది నాగరాజుకు. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారా, అసలు ఆయన చెప్పని విషయాలు ఏంటి,
చెప్పేందుకు ఇష్టపడని అంశాలు ఏమున్నాయి దీంట్లో అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సో సిట్టు దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఆ సమాచారానికి ఇవన్నీ కూడా లింకప్ చేసేందుకు సిఐ నాగరాజు దగ్గర నుంచి వారు రాబట్టాల్సినటువంటి సమాచారం ఏమై ఉంటుంది, ఎందుకోసం ఆయన్ని ఇవాళ కోర్టుకు కూడా వెళ్ళారు, ఖచ్చితంగా ఆయన కస్టడీకి కావాలని అడుగుతున్నారు. సో కస్టడీకి అడిగితే, కస్టడీకి ఇస్తే ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాచారం ఎక్స్పెక్ట్ చేస్తుంది సిట్ అనేది ఇప్పుడు చాలా ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే కస్టోడియల్ డెత్ అంటున్నారు, మరి బాడీ ఏంటి అనేది తేలని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ఖచ్చితంగా ఆయన్ని విచారించాలి అనేది. ఎందుకంటే చాలామంది బస్ స్టాండు, ఏదో అక్కడ ప్లాట్ఫామ్ అన్నోన్ బాడీ అన్నారు, తర్వాత స్వర్గపురిలో అనేక శవాలను, ఏదైతే ఎవరైనా గుర్తు తెలియని మృతదేహాలను అక్కడ తీసుకొస్తే అక్కడ దహనం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే అలాంటిది అసలు జరిగిందా లేదా, అక్కడ దాకా వెళ్ళిందా లేదా అనేది కూడా ఇంకా తేలాల్సినటువంటి అంశంగానే ఉంది అనేది మనకు అర్థమవుతుంది పరిణామం చూస్తే. అసలు ఇవాళ కస్టడీ పిటిషన్ పైన ఎలాంటి వాదనలు జరిగాయి, కస్టడీ ఎందుకు కోరుతున్నారు, నాగరాజు చెప్పినటువంటి అంశాలేంటి, దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మా కొలీగ్ ప్రసాద్ మనతో పాటు లైవ్లో సిద్ధం.